ఇప్పుడు అక్క ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ గా మారారు అంటే ఒక అమ్మాయిగా మారిపోయారు అంటే మీరు కూడా మ్యారేజ్ చేసుకోవచ్చా ఎందుకు ఒక అబ్బాయిని చేసుకోవచ్చు చేసుకున్న పిల్లల్ని కానీ పిల్లల్ని కనలేం మాత అదే కదా ఇప్పుడు అఘోర విషయంలో నేను అదే మాట్లాడింది నెల సరే అయితే ఇంకా గర్భసంచి ఉంటేనే కదా మాత ఇప్పుడు ఆడదానికే ఇస్తాడు ఆ అవకాశము ఒక మగవాడిగా ఇప్పుడు నేను ఎంత ఆడదానిలాగా మారినాను ఒకప్పుడు మగవాడిని నాకు మనసాక్షి తెలుసు మరి మగవాడిని పుట్టింది నేను నాకు ఇచ్చింది నేను పోగొట్టుకొని నాకు గర్భసంచి ఉంది నాకు నేల లేదని చాలా తప్ప సో అనమాట ఉండదు సో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కానీ నిలబడతాయో తెలియదు కానీ ఓకే అక్క ఫైనల్ గా ఈ అఘోరి గురించి ఏం చెప్తావు ఫేకా రియలా జనాలకు ఒక్క సింగిల్ వల్ల ఫేక్ ఇయ్యాలని నా మనసుకి అయితే నాకు ఫేక్ అనిపిస్తుంది సో జనాలు 100 మందిలో 10 మందికి ఇదేంది మాట్లాడేది దీనికి అంత సీన్ లేదు ఫస్ట్ నువ్వు తెలుసు కానీ మాట్లాడతారు మిగతా 10 మంది జై అఘోరి అంటారు మిగతా 10 మంది నాకు మాధురు అప్పుడే ఫేమస్ అని కింద మిగతా 10 మంది నిజమే ఈ దొంగ బాబాల వేషాలు నిజమే కానీ అఘోర విషయాన్ని ప్రతి ఒక్కరి విషయాన్ని దొంగలను నమ్మకండి అని అంటారు అక్క ఫైనల్ గా ఆ మ్యాజిక్ ఏదో మా అద్భుత ఏం చూపిస్తే హర హర మహాదేవ శంభో శంకర చేపట్టుండి భవాని చేయాలి ఓకే ఎగ్జైట్మెంట్ ఉంది ఏమొస్తుంది అసలు మాల్లో ఉన్న కాబట్టి కొంత మంత్రాలు చదవలేను కొంచెం సీన్ క్లోజ్ తీసుకోండి విభూది అక్క ఇది చేతులు అయితే ఖాళీగానే ఉండే కదా అక్క అవునా అంటే నిజమైన మహిమలు ఉన్నాయి కదా మాత నిజమైన విభూతి పక్కన జరుగు చెప్పండి మాత నేనేం మాట్లాడలేను కదా ఏంటి నిజంగానే తీసాను అమ్మా ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి భవాని ఇక్కడ అవును అమ్మా దయ్యాన్ని బంధించాలి నిజంగా సో మాలో ఉన్నాం కాబట్టి మంత్రాలు చదవను లోపలే మంత్రాలు చదువుతాను సో దయ్యాన్ని అయితే బంధిద్దాము పట్టుకోండి ఇట్లా పట్టుకోండి మాత ఒకసారి చూపించండి బాగా చూపించండి ఏమన్నా ఉందా తేడా ఏం లేదు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఓకే సో ఏమైనా ఉందా తేడాగా మా భవాని అరటిపండు ఏమన్నా సో ఇప్పుడైతే దయ్యాలు 4 దయ్యాలు ఉన్నాయి ఆ 4 దయ్యాలు నేను అందులో బంధిస్తున్నాను కత్తి ఉంటేనే చేతుల్లో మనం కట్ చేస్తాము కత్తి లేకుండా ఇప్పుడు బాగా గమనించు ఆ దయ్యాలు అందులో కట్ చేస్తున్నాయి కానీ నీకు తెలియదు సో అవి నేను నీకు చూపిస్తాను కత్తి లేకుండా అయితే కత్తి ఉంటేనే కట్ చేస్తారు సో దయ్యాలు అందులో వెళ్ళి దూరి కట్ చేసాయి ఒక్క నిమిషం ఇప్పుడు చూపించండి ఎక్కడ కట్ చేసినట్టయితే చూపించండి ఒకసారి నా చేతిలో దయ్యాలు ఉన్నాయి ఇక్కడ ఓహో నిజంగా పైకి లేవి చూపించండి ఒకసారి 1 2 3 4 మరి ఎలా మ్యాజిక్ అయితే కాదు కదా దయ్యాలు నిజంగా దయ్యాలు ఉన్నాయి అట్లా చెల్లగాటలు ఆడద్దండి సరేనా ఓకే ఇక్కడ ఇది ఎలాగ అసలు సో ఇది నువ్వు అంటే ఫస్ట్ మీరు ఇట్లా అక్కడ సైడ్ ఇక్కడ కొడుతున్నారు ఇక్కడ ఇదంతా మ్యాజిక్ సో విభూది కొంతమంది బాబాలు ఇట్లా పెట్టుకుంటారు ఇలా ఓకే ఇక్కడ సైడ్ తీసి అరటిపండు సో ఇట్లా పెట్టి ఇట్లా అని సో మళ్ళీ అట్టే తీయాలి మరి ఇట్లా పెట్టి మరి ఇట్లా పెట్టి ఇట్లా తీయాలి సో ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు చూస్తే ఏమైంది సో ఇది ఒక మ్యాజిక్ ఇలా చాలా మంది చేసి మ్యాజిక్ చేస్తున్నారు ఇంకోటి ఏమైందంటే బెలూన్ లో ఈనోపో మీరు చూసింటారు ఆ బెలూన్ దయ్యం బంధించ ఉబ్బుతుంది అది ఏంటంటే ఈనో వేసి పెట్టుకుంటా నేను లేదు ఆ ఈనో వేసి పెట్టుకుంటే నీళ్ళు వేస్తే వాటర్ ఉబ్బుతుంది దానికి పెద్ద చరిత్ర ఉంది ఒక గ్రామంలో దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయని అక్కడి నుంచి మంటలు రావడము అలా ఉండడం ఇట్లా పల్లెటూరులో మోసాలు చేసి డబ్బులు గుంజే వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు శివలింగం నేనైతే తీయను కానీ నోట్లో నుంచి నిజంగానే షాక్ లో ఉన్నా ఎందుకంటే అదంతా మ్యాజిక్ అని సో నేనైతే శివలింగం తీయను ఉన్నాను ఎలా తీస్తారో చెప్తా ఇప్పుడు ఇది ఉంది శివలింగం నాప్కిన్ ఇడ మీరు జాగ్రత్త గమనిస్తే కొంతమంది బాబాలు
శివరాత్రి రోజు శివలింగం తీసేటప్పుడు 10 సార్లు వాటర్ తాగుతారు, 10 సార్లు నాప్కిన్ తీసుకుంటారు. సో నార్మల్ తాగుతాం, మామూలు తాగుతాము, కొంతమంది ముందే వస్తుంది తెలుసుకున్నాం. ఆ 10 సార్లు తాగినప్పుడు 10 సార్లు తెలుసుకున్నప్పుడు ఏదో ఒకసారి నాప్కిన్ నుంచి నోట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ నోటి ద్వారా టక్కన తీసి ఎక్కడ గుర్తుపడతారని అది పెట్టుకొని 10 నిమిషాలు అని ఏదో ఊగినట్టు ఊగి అని ఇట్లా చేసి శివలింగం అంటారు. సో అది ఎలా అంటే సో ఇప్పుడు నీళ్ళు తాగుతా ఉంటారు. సో శివలింగం ఎక్కడుంది? నాప్కిన్. నాప్కిన్ లో ఉంది కదా. సో నాప్కిన్ లో ఉంటే నాప్కిన్ లో ఉంది కదా, తాగుతా ఉంటాను, తుడుచుకుంటా టక్కని ఓకే ఎలా చూపిస్తారు. ఓకే, మీరు పెట్టుకున్నట్టు కూడా నాకు అసలు ఏం కనిపించలేదు. అవును కదా. సో అట్లా ఇదిగో ఇట్లాని టక్కని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా టక్కని ఇట్లా మాలలో నా గారు కొంత మనోభావాలు దెబ్బలు తింటాయని పెట్టుకోలేదు, టక్కని ఇట్లా పెట్టుకొని కామ్గా ఉంటారు, మళ్ళీ వాటర్ తాగుతారు, ఓకే మళ్ళీ కవరప్ చేస్తారు. ఇంక 10 నిమిషాల తర్వాత బయటకు వస్తుంది ఇది శివలింగం. సో ఇలాంటి దొంగ వేషాలు వేసుకొని చాలా మంది గ్రామంలో కూడా కామెంట్స్ లో కూడా మా గ్రామంలో జరిగినాయండి ఇలాంటివి. ఓకే